श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జయ గురుదేవ్. 27వ శ్లోకం చదవాలి. శ్లోకం చదువుదాం. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అయితే ఇక్కడ రకరకాల కోరికలతో వేరే వేరే దేవతలను పూజించేవాళ్ళు నన్ను పూజించటలేదు అని ఆ వ్యత్యాసం తెలిపి, నేనైతే అందరినీ తెలుసుకుంటాను కానీ నన్ను ఎవరూ తెలుసుకోవటం లేదు అని అందరూ బాహ్యముగా వాళ్ళకి ఈశ్వరుడు అంటే మామూలుగా లోకులకి ఒక ఇన్కరెక్ట్ పరిభాష ఉంటుంది. అంటే ఈశ్వరుడు కూడా మానవుని వలె ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి. ఆఫ్ కోర్స్ ఎంతకన్నా చాలా ఎక్కువ జ్ఞానము, ఎక్కువ బలము, తేజస్సు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనే అభిప్రాయం ఉంటుంది. అలా ఉండి అందరూ బాహ్యముగా వెతుకుతూ ఉంటారు అని, అంతేనే కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం ఎవరో కానీ చేయరు అని తెలుపుటకు వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాంతు న వేద కశ్చన. నేను అందరినీ తెలుసుకుంటూ ఉంటాను. గతము, వర్తమానము, భవిష్యత్తులో ఉన్న జీవులందరూ నాకు తెలుసు. ఎందుకంటే సినిమా దృష్టాంతము, ప్రొజెక్టర్ లైట్కి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ తెలుసు, కానీ సినిమాలో కనిపించే హీరో విలన్కి ప్రొజెక్టర్ లైట్ తెలియదు అని అన్నట్టు అలా అర్థం చేసుకోవచ్చు ఆ వాక్యాన్ని. అది చెప్పడం అయ్యి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు ఆ టాపిక్ ని. ఈ శ్లోకము తర్వాత శ్లోకంతో చాలా మంచి శ్లోకాలు. అయితే అలా ఎందుకు జరుగుతున్నది అన్నదానికి, ఎందుకు అలా జరుగుతోంది అన్నదానికి మళ్ళీ ప్రశ్న, ఆ ప్రశ్న అవతారిక. కేన పునః త్వత్ తత్వవేదన ప్రతిబంధనేన ప్రతిబద్ధాని సంతి జాయమానాని సర్వభూతాని త్వాం న విదంతి ఇత్యపేక్షాయాం ఇదమాహ. అయితే త్వత్ తత్వవేదన ప్రతిబంధనేన ప్రతిబద్ధాని జాయమానాని సర్వభూతాని. పుట్టబోయే జీవులు, పుట్టిన జీవులు వాళ్ళందరూ కూడా నీ యొక్క స్వరూపమును తెలుసుకోలేకుండా ఎందుకు ఉంటున్నారు? త్వాం న విదంతి కేన, ఏ కారణం చేత. మళ్ళీ సర్వప్రాణులు కూడా నీ యొక్క నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దేని చేత ప్రతిబంధింపబడి, అంటే వారి జ్ఞానము దేని చేత ప్రతిబంధింపబడి నిన్ను తెలుసుకోలేకుండా అవుతున్నది. కేన తత్వవేదన ప్రతిబంధనేన ప్రతిబద్ధాని, దేని చేత వారి జ్ఞానము అడ్డుగొనపడి నిన్ను తెలుసుకోలేకపోతున్నారు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము ఇత్యపేక్షాయాం ఇదమాహ. ఆ ప్రశ్నకి సమాధానముగా ఈ శ్లోకము. అది ముందు శ్లోకానికి కూడా దీనికి కనెక్షన్. అది ఎవరు కూడా నన్ను తెలుసుకోవటం లేదు, కానీ నాకు అందరూ తెలుస్తున్నారు అని ముందు శ్లోకంలో చెప్పారు. అయితే ఎందుకు అలా అన్నదానికి ఇది సమాధానం. ఎందుకు అంటే ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప.
అయితే భారత ఓ అర్జునుడా అని పరంతప అని 2 సంబోధనలు అర్జునుడికి. అంటే అక్కడ సందర్భం కూడా, శ్లోకం యొక్క సందర్భం కూడా ఓ భరత అంటే ఓ భరతవంశీయుడా అని. అంటే భరతవంశంలో పుట్టినటువంటి ఓ అర్జునుడా, కాస్త అంటే భరతవంశీయులు అంటే మరి వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. గొప్ప వంశంలో పుట్టిన అర్జునుడా, ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి, ఈ విషయం తెలుసుకోకపోతే కుదరదు అన్నట్టు ఆ సంబోధన ఓ భారత అని. ఏమిటి విషయం తెలుసుకోవాలి? ద్వంద్వ మోహేన. ఎందుకు అందరూ కూడా ఆ తమ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని మరి పరమాత్మను గుర్తించలేకపోతున్నారు. ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే ద్వంద్వ మోహేన. ద్వంద్వం అనే ద్వంద్వం అనే మోహము చేత బంధింపబడి ఉన్నారు వాళ్ళ జ్ఞానం. ఏమిటి ద్వంద్వము? ద్వంద్వము అంటే రెండు. ఇక్కడ రెండు అంటే ఏదో రెండు కాదు. ద్వంద్వము అంటే ఆపోజిట్ పెయిర్స్ అని. ఇప్పుడు సుఖము, దుఃఖము. అలాగే మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్, డెబిట్ ఉంటాయి. సో రెండు కూడా ఆపోజిట్ వాల్యూస్, ఆపోజిట్ పేర్స్. అది ద్వంద్వం. ఆ ద్వంద్వము అయితే ఈ ద్వంద్వము సత్యమా? అసలు ద్వంద్వం అనేది ఈ రెండు వేరు వేరా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. పగలు రాత్రి. పగలు రాత్రి అని రెండు ఉన్నాయా? ఉన్నది వెలుగు ఒకటేనా? వెలుగు కనిపించినప్పుడు పగలంటున్నాము, వెలుగు కనపడనప్పుడు రాత్రి అంటున్నాం. అంతేనే కానీ వెలుగు లేకపోవడం కాదుగా. రాత్రిపూట సృష్టిలో వెలుగు లేదని చెప్పలేరు కదా. వెలుగు మనకి కనిపించట్లేదు అంతే. భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన ఆ, ఒక 12 గంటల పాటు మనకి వెలుగు సరిగా కనిపించదు. అంతేనా కానీ రాత్రి అనేది వేరే వేరే ఒక ఎంటిటీ ఉన్నది, వేరే ఒక పదార్థం. రాత్రి అనే వేరే పదార్థం ఉన్నదా? చీకటి అనే వేరే పదార్థం ఉన్నదా? లేకపోతే వెలుగు కనిపించకపోవుటయే చీకటినా అని పరిశీలిస్తే చీకటి అనే వేరే పదార్థం ఉందని ఒప్పుకోవడం చాలా కష్టం. లేదుగా, వేరే వేరే పదార్థమేం లేదు, ఉన్నది వెలుగు మాత్రమే. వెలుగు స్పష్టంగా కనిపించినప్పుడు పగలని, వెలుగు కనపడనప్పుడు రాత్రి, చీకటి అని అంటాం. అంతేనే గాని పగలు ఒక వేరే పదార్థము, దానికి విపరీత గుణములు కలిగినటువంటిది ఇంకొక పదార్థం ఉన్నది, దాని పేరు చీకటి అని చెప్పలేము కదా. అది లాజికల్ గా ఉండదు అలా చెప్తే. సో అక్కడ ద్వంద్వముల యొక్క స్వరూపం అది. రెండు అనేవి లేవు, రెండు విపరీత విలువలు అనేది ఏమీ లేదు. ఉన్నది ఒక తత్వమే, ఒక తత్వమునే రెండుగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. అలాగే క్రెడిట్, డెబిట్ ఉన్నాయనుకోండి. క్రెడిట్ అంటే మన అకౌంట్ లో డబ్బులు పడితే క్రెడిట్, మన అకౌంట్ లో నుంచి డబ్బులు వెళ్తే అది డెబిట్. క్రెడిట్ ఒక వేరే పదార్థము, డెబిట్ ఒక వేరే పదార్థము కాదుగా. ఉన్నది డబ్బులే. డబ్బులు యాడ్ అయినప్పుడు క్రెడిట్ అంటున్నారు, సబ్ట్రాక్ట్ అయినప్పుడు డెబిట్ అంటున్నారు. అంతేనే కానీ రెండు రెండు వేరు వేరు కాదు. అలాగే ఏదైనా తీసుకోవచ్చు. సుఖము, దుఃఖము. సుఖము, దుఃఖము కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే ఖ అంటే ఆకాశము అని అర్థం. సుఖాలో ఖ అంటే ఆకాశం, ఖం అంటే ఆకాశము. సుఖ అంటే ఆ మంచి ఆకాశము, అంటే హృదయాకాశము, మంచి ప్రశాంతంగా ఉన్నటువంటి హృదయాకాశము, అది సుఖం. దుఃఖము, దుఃఖ అంటే ఆ చిత్తాకాశము ఆ హృదయాకాశము మలినమై ఉన్నది, అది దుఃఖం. ఉన్నది ఆకాశమే, ఉన్నది ఖానే. అది ప్రశాంతముగా ఉన్నప్పుడు హృదయాకాశము ప్రశాంతముగా ఉన్నప్పుడు సుఖమని, అది ప్రశాంతముగా లేనప్పుడు దుఃఖమని మనం అంటాం. అంతేనే గాని సుఖము ఒక పదార్థము, దుఃఖము ఇంకొక పదార్థము అయితే కాదు. ఉన్నది ఆకాశమే, ఉన్నది హృదయాకాశం మాత్రమే. ఆ విధంగా ఈ ద్వంద్వముల యొక్క స్వరూపాన్ని పరిశీలించామనుకోండి జాగ్రత్తగా, మన జీవితంలో అనుభవానికి వచ్చే ద్వంద్వాలన్నింటికి ఇదే ఇదే వర్తిస్తుంది. అవి పరస్పరము విరోధములుగా అనిపిస్తాయి, కానీ ఇన్ రియాలిటీ రెండు లేవు అక్కడ, ఒకటే తత్వం ఉన్నది. అది ఒకసారి ఇలాగా ఒకసారి అలాగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. పైగా
ఆ రెండు సమపాళ్లలో కూడా ఉంటాయి మన జీవితంలో. పగలు రేయి మనం ఏడాది పాటు పగలు రేయి లెక్కేసామనుకోండి, ఎన్ని గంటలు పగలున్నది ఎన్ని గంటలు రాత్రి ఉన్నది అని లెక్కేస్తే ఏడాది పూర్తయ్యేసరికి ఆ లెక్కలో కరెక్ట్గా 50-50 తెలుతుంది. 50% పగలు, 50% రేయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్రెడిట్ డెబిట్ కూడా అంతే. పూర్తిగా లెక్క తేలేసరికి క్రెడిట్లు డెబిట్లు రెండు కరెక్ట్గా క్యాన్సిల్ అవుట్ అయిపోవాలి అకౌంట్లు తయారు చేసినప్పుడు. అదే విధముగా సుఖము దుఃఖము కూడా మన జీవితంలో ఎగ్జాక్ట్లీ 50-50 ఉంటాయి. అలా అనిపిస్తుంది 80% 90% దుఃఖము ఉన్నది, ఒక 10% మాత్రమే సుఖము ఉన్నది అని మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే సుఖంగా ఉన్న క్షణములన్నీ మర్చిపోతాం, ఓన్లీ దుఃఖంగా ఉన్న క్షణములే గుర్తుపెట్టుకుంటాం. సో సుఖ దుఃఖముల్లో దుఃఖం ఎక్కువ, సుఖము తక్కువ అని అనిపిస్తుంది అంతే. నిజంగా జాగ్రత్తగా కూర్చుని మనం జర్నల్ రాసి లెక్కేస్తే కరెక్ట్గా 50-50 ఉంటాయి అవి కూడా. సో ఈ ద్వంద్వముల్లో ఉన్నటువంటి వాటి యొక్క స్వరూపము అది. కాకపోతే ద్వంద్వములే సత్యము అని నిర్ణయించుకుని కూర్చోవడము మోహము. అది ద్వంద్వమోహము అంటే. సాధారణంగా మనుషుల యొక్క ఆలోచన అలా ఉంటుంది. ఆ ద్వంద్వములే సత్యమని అనుకుని ఉంటారు. సుఖ దుఃఖములనే ద్వంద్వములే సత్యం. సో నాకు దుఃఖము వద్దు, నాకు సుఖమే కావాలి అని దుఃఖాన్ని దూరం చేయడానికి సుఖాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు జనులు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఆ ప్రయత్నం చేసే ఉబలాటం ఎక్కడి నుంచి వచ్చింది అలా చేయడానికి అంటే ద్వంద్వమే సత్యము, ఆ ద్వంద్వములే సత్యము అనేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయం. అదే మోహం. ద్వంద్వములే సత్యం అనే మోహము నుంచి పుట్టినది. అందుకని ఈ ద్వంద్వమోహము చేత నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నాడు. ఆ ద్వంద్వములలో ద్వంద్వములే సత్యము అనుకున్నంత వరకు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తెలిసే ప్రసక్తే లేదు, క్వశ్చనే లేదు, తెలుసుకోలేకపోతాము. ఆ ద్వంద్వములు సత్యములు కాదు. ద్వంద్వములు ఓకే, ద్వంద్వములని పట్టించుకోక్కర్లేదు, ఉన్నది ఒక్కటే అని గుర్తించాలి. అని గుర్తించిన రోజుని మన హృదయంలో ఉన్నట్టు ద్వంద్వములకు అతీతముగా ఆలోచించి మన హృదయంలో ఉన్న పరమాత్మను తెలుసుకునే అవకాశము కుదురుతుంది. సో అయితే ఈ ద్వంద్వమోహము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇచ్ఛాద్వేష సముత్థేన. ఇచ్ఛ ద్వేష ఫలానాది దాంతో కూడుకుని ఉంటుంది. ఇది ఫలానాది కావాలి, ఇది నాకు వద్దు. ఈ ద్వంద్వములు సత్యము అనుకుంటే ఆటోమేటిక్గా అలా ఉంటుంది. సుఖ దుఃఖములే సత్యములు అనుకున్నాం అనుకోండి, అప్పుడు న్యాచురల్గా నాకు సుఖమే కావాలి, దుఃఖము వద్దు అనేటటువంటి ఆలోచన పుడుతుంది. సో ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన. అందుకని ఆ మోహము చేత సర్వభూతాన్ని సమ్మోహం యాంతి. అన్ని జీవులందరూ కూడా ఈ ద్వంద్వమోహము చేత మోహింపబడి ఉన్నారు. అందుకని వారు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. సో పరంతప అంటే శత్రువులను పీడించువాడని. ఇక్కడ ఈ ద్వంద్వమోహమే శత్రువు. అందుకని ఆ పరంతప అన్న సంబోధన అర్జునుణ్ణి మేలుకుని ఆ ద్వంద్వమోహం నుంచి బయటపడు. ద్వంద్వములు సత్యములు కాదు, ఉన్నదేదో ఉన్నది అంతేనే గాని ద్వంద్వములైతే సత్యము కాదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇస్ దేర్. ఉన్నదే అలా ఉండనివ్వడం, ఉన్నదేదో ఉన్నది, మనం చేయాల్సింది మనం చేయాలి అంతేనే కానీ ఈ ద్వంద్వముల యొక్క మోహంలో పడద్దు, ఆ ద్వంద్వమోహం నుంచి బయటపడు అని అర్జునుని ప్రేరేపిస్తున్నట్టుగా పరంతప అనేటటువంటి సంబోధనతో అర్జునుని సంబోధిస్తున్నాడు. ఒక జెన్ మాస్టర్ స్టోరీ చెప్తారు. ఊర్లో ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. ఆ ఊర్లోనే ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి వాళ్ళ తండ్రి వర్తకుడు. అందుకని ఆయన కొంచెం సంపదలు ఉన్నవాళ్ళు మంచి గుర్రాన్ని కొనిస్తాడు. గుర్రాన్ని కొనిస్తే ఊర్లో వాళ్ళందరూ ఆహా ఈ కుర్రాడు ఎంత అదృష్టవంతుడో, వాళ్ళ నాన్న గుర్రాన్ని కొనిచ్చాడు అని అనుకుని ఆ జెన్ మాస్టర్తో కూడా చెప్తే ఆయన ఓకే సరే చూద్దాం అంటాడు. విల్ సీ అంటాడు. అంటే ఆయన
అతడు అదృష్టవంతుడని కానీ అదృష్టవంతుడు కాడని కానీ రెండు ఒప్పుకోడు. ఒప్పుకోడు అంటే రెండు కమెంట్ చేయడు. వీళ్ళందరూ వెళ్ళి ఆయనకి చెప్తే ఓకే సరే చూద్దాం అంటాడు. అలాగే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ఆ కుర్రాడు ఆ గుర్రం మించి పడిపోయి కాలు విరక్కొట్టుకుంటాడు. కాలు విరక్కొట్టుకుంటే అందరూ కూడా చూడు ఎంత అభాగ్యుడో, వాళ్ళ తండ్రి ఖరీదైన గుర్రం కొనిస్తే అందిమించి పడిపోయి కాలు విరక్కొట్టుకున్నాడు, ఇప్పుడు చాలా దురదృష్టవంతుడు, ఎంతో అభాగ్యుడు అని అనుకుంటారు. అనుకుని వెళ్ళి జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడు కూడా సరే చూద్దాం అంటాడు. అంతేనే గాని అతడు అభాగ్యుడని కానీ అతని టైం బాగోలేక పడిపోయాడని కానీ ఏమీ అలాంటివి. ఆ తర్వాత ఓ వారం రోజుల్లో ఆ ఊరికి యుద్ధం వస్తుంది. వేరే రాజు ఎవరో యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వస్తే ఆబ్వియస్లీ గ్రామంలో ఉన్న కుర్రాళ్ళందరినీ కూడా సైన్యంలో చేరుస్తారు. ఇతన్ని చేర్చరు, ఇతన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఇతనికి కాలు విరిగి ఉంటుంది కాబట్టి. అప్పుడు అందరూ మళ్ళీ ఆహా అదృష్టవంతుడు, వాడి కాలు విరిగింది కాబట్టి వాడి యుద్ధంలోకి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లో ఉండగలుగుతున్నాడు అని అనుకుని మళ్ళీ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి వాడు ఎంత అదృష్టవంతుడో, సరిగ్గా టైంకి పడిపోయాడు, అందుకని బతికిపోయాడు అని అంటారు. అప్పుడు కూడా జెన్ మాస్టర్ ఏమీ అన్నాడు, సరే చూద్దాం అంటాడు. ఆ విధంగా ఏది పరిస్థితి ఎలా ఉన్నా కూడా దానికి లేబుల్ పెట్టరు కాస్త వివేకం ఉన్నవాళ్ళు. ఓకే ఉన్నదేదో ఉన్నది, ఈ పరిస్థితి సుఖంగా ఉంది, ఈ పరిస్థితి దుఃఖంగా ఉంది, ఈ పరిస్థితి చాలా ఆందోళన క్రియేట్ చేస్తుంది, అటువంటి లేబుల్స్ ఏమీ పెట్టరు. ఉన్నదేదో ఉన్నది, ఉన్నదేదో ఉన్నది, సరే చూద్దాం మనం ఏం చేయాలో మనం చేద్దాం అనేటటువంటి ధోరణే కానీ దానికి ఏమి లేబుల్స్ పెట్టడం అనేది ఉండదు. అది అంటే ఆ ద్వంద్వముల యొక్క స్వరూపాన్ని తెలుసుకుని మనం చేసుకోవాలి. అలా ఉండదు మనిషి యొక్క నేచర్, స్వభావం అలా ఉండదు. అలా ఉండక ఈ కష్టం. యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తు వాక్యం. విద్యయా కరోతి, తెలుసుకుని చేయాలి. ఏం చేసినా కూడా, ఏది చేసినా కూడా దాన్ని పూర్తిగా చేస్తున్న దాని స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుని చేయాలి. యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం. అదే వ్యాలర్ అంటే. వీర్యముతో ఏదైనా పని చేయాలి అంటే తెలుసుకుని చేయుటే. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు మొత్తం డాక్యుమెంట్ అంతా విద్ధి 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 అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే కదా అంటున్నాడు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. సో ఏది చేసినా తెలుసుకునే చేయాలి. అంతేనే కానీ సాధారణంగా లోకంలో ఉన్నటువంటి పరిభాష, సుఖ దుఃఖముల ఎడల ఉన్నటువంటి ఒక తప్పుడు పరిభాష ఉంటుంది లోకంలో. అలాగే ఈశ్వరుడు అంటే ఏమిటి అనే ఒక తప్పుడు పరిభాష ఉంటుంది. ఆ తప్పుడు పరిభాషలో ఆ పరిభాష అంతా కూడా ఈ ద్వంద్వములలో ఇరుక్కొని ఉంటుంది. ఈ ద్వంద్వముల చేత మోహింపబడి ఉంటుంది ఆ పరిభాష అంతా. ఇన్కరెక్ట్ పరిభాష. ఎందుకంటే ఆ పరిభాష అంతా కూడా ద్వంద్వం అనే కళ్ళజోడులోంచి పెట్టుకుని ప్రపంచాన్ని చూడడం నుంచి వస్తుంది. అది ఆ ద్వంద్వముల యొక్క స్వరూపాన్ని కాస్త పరిశీలించి ఆ పరిభాషని కరెక్ట్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటే అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం, మన స్వరూపమే పరమాత్మ అని అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కీర్తి అపకీర్తి అవి కూడా అంతే. కీర్తి అపకీర్తి ఆత్మకు ఉండవు, మన స్వరూపానికి ఉండవు. కీర్తులు అపకీర్తులు అహంకారానికి ఉంటాయి. అహంకారం చేసే పనులకి ఉంటాయి కీర్తిలు అపకీర్తులు, కానీ మన స్వరూపానికి అయితే ఉండవు. కానీ జనుల నడవడి అలా ఉండదుగా. కీర్తి అపకీర్తులు చుట్టూ తిరుగుతుంటుంది జనుల యొక్క నడవడి. అంటే ఏంటి? ద్వంద్వముల చేత మోహింపబడి ఉన్నటువంటి దృష్టికోణము. అలా ఉంటే ఈశ్వరుని యొక్క స్వరూపము అర్థమయ్యే ప్రసక్తియే ఉండదు. అది శ్లోకం యొక్క భావం. చాలా చాలా దాన్ని ఏమంటారు, పవర్ఫుల్ శ్లోకం. అండ్ ప్లస్ ఒక చక్కని సూత్రము కూడా చెప్తున్నారు. ద్వంద్వముల యొక్క స్వరూపాన్ని పరిశీలించి, ద్వంద్వములు సత్యములు కాదు, ఉన్నదేదో ఉన్నది, కానీ ద్వంద్వం అయితే లేదు అక్కడ. ఈ సృష్టిలో ద్వంద్వాలు ఏం లేవు, మనకి అలా అనిపిస్తాయి అంతే ద్వంద్వముల కింద అని తెలుసుకుని మనము తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పడం. చదువుదాం. శంకర్లు కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. జాగ్రత్తగా చదువుదాం ఆ వాక్యాలని. ఇచ్ఛా ద్వేష సముత్తేన ఇచ్ఛా చ ద్వేషశ్చ ఇచ్ఛా ద్వేషౌ. ఇచ్ఛా ద్వేష ద్వంద్వ సమాసం చేస్తే ఇచ్ఛా ద్వేషౌ అయింది.
తాభ్యాం సముతిష్ఠతి ఇతి ఇచ్ఛాద్వేష సముత్థః. తాభ్యాం అంటే వాటి వలన, వాటితో సముతిష్ఠతి, వాటితో చక్కగా నిలబడి ఉంటుంది. అంటే అవి ఫౌండేషన్, ఇచ్ఛాద్వేషములు ఫౌండేషన్ గా ఉన్నటువంటి దృష్టికోణము. ఆ ఇచ్ఛాద్వేషములు మీద చక్కగా నిలదొక్కున్నటువంటి దృష్టికోణం, అది ఇచ్ఛాద్వేష సముత్థ అంటే. తేన ఇచ్ఛాద్వేష సముత్తేన, సో దాని చేత అని దాన్ని తృతీయ విభక్తిలోకి మార్చాలి. తృతీయ విభక్తిలోకి మారిస్తే సంస్కృతంలో ఆ తేన అనేది అక్కడ సముత్థ సముత్తేన అవుతుంది. సో ఇచ్ఛాద్వేష సముత్తేన, ఇచ్ఛాద్వేషములనే ఒక చక్కని అధికరణము, అంటే ఒక చక్కని ఫౌండేషన్ మీద, పునాది మీద పాతుకుపోయినటువంటి దృష్టికోణము చేత అని అర్థం. ఏమవుతుంది దాని చేత? కేన ఇది విశేషాపేక్షాయాం ఇదమాహ, అది ఆ విశేషణంతో కూడుకున్నటువంటిది. ఏమిటి? ద్వంద్వమోహేన, ద్వంద్వ నిమిత్త మోహ, ద్వంద్వమోహ, ద్వంద్వముల నుండి పుట్టినటువంటి మోహము, అంటే ద్వంద్వములే సత్యములు అనుకోవడంతో పుట్టినటువంటి మోహము. ఈ ద్వంద్వమోహమునకు ఆ ఇచ్ఛాద్వేష సముత్థ అన్నది విశేషణం. సో ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన. తౌ ఏవ ఇచ్ఛాద్వేషౌ శీతోష్ణవత్ పరస్పర విరుద్ధౌ. ఇక్కడ ద్వంద్వములు అంటే పరస్పర విరుద్ధములై ఉండాలి. ఆ ఇచ్ఛాద్వేషౌ శీతోష్ణవత్, ఆ ఇచ్ఛాద్వేషములు శీతోష్ణముల వలె, పరస్పర విరుద్ధౌ, శీతోష్ణముల వలె అవి పరస్పర విరుద్ధములైనటువంటివి. పరస్పర విరుద్ధములైనటువంటి సుఖదుఃఖ తద్హేతు విషయౌ. సుఖదుఖములు నాకు సుఖదుఖములను మనకి అనుభవానికి తెచ్చేటటువంటి వాటి విషయములు. ఒక విషయం ఉంటుంది, ఇప్పుడు ఎండాకాలం వస్తోంది, ఇప్పుడు పొద్దున్న 5ంటికి కూడా రూమ్ లో కూర్చుంటే వేడిగా ఉంటుంది. సో వేడి ఈ ఎండాకాలంలో దుఃఖాన్ని కలుగు చేస్తుంది. సో దుఃఖానికి హేతువు వేడి. ఇక్కడ ఇదే వేడి చలికాలంలో రూమ్ ఇలా వేడిగా ఉందనుకోండి, 5ంటికి చాలా చక్కగా అనిపిస్తుంది, వెచ్చగా అనిపిస్తుంది. ఇదే వేడి ఇదే రూమ్ టెంపరేచర్ శీతాకాలంలో ఉందనుకోండి, ఆహా ఎంత బాగుందో అనుకుంటాం. కానీ ఆ రూమ్ టెంపరేచర్ ఎండాకాలం వచ్చేసరికి అది కష్టంగా అనిపిస్తుంది. సో అది శీతోష్ణవత్తు పరస్పర విరుద్ధం సుఖదుఃఖ తద్హేతు విషయం. సుఖదుఖములకు హేతువులైనటువంటి విషయముల ఎడ ఉన్నటువంటి, ఆ పరస్పర విరుద్ధమైన విషయముల ఎడ ఉన్నటువంటి ఇచ్ఛాద్వేషములు అన్నది. యథాకాలం సర్వభూతై సంబధ్యమానౌ, అవి అన్ని జీవులతోని సంబంధము కలిగి ఉంటాయి, అంతే కదా. ఈ సుఖము దుఃఖము యొక్క అనుభవాన్ని తెచ్చే విషయములు మన ఇంద్రియముల యొక్క స్పర్శ చేత మనకి ఆ విషయము అనుభవానికి వస్తుంది. ఆ విషయములు అంటే ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఉంది, ఆ విషయము అది ఇంద్రియ విషయము. ఇంద్రియము, స్పర్శేంద్రియము మన అనుభవంలోకి తీసుకువస్తాం. సో అవి ఎప్పుడూ కూడా ఈ జీవులతో సంబంధము కలిగి ఉంటాయి, కలిగినటువంటి విషయములు. ఆ విషయములను ఏం చేస్తున్నారు ఇక్కడ వాక్యంలో? ద్వంద్వ శబ్దేన అభిధీయతే. ఆ ద్వంద్వ శబ్దంతో అటువంటి విషయముల గురించి చెప్తున్నారు. ఇచ్ఛాద్వేషములకు కారణములైనటువంటి పరస్పర విరుద్ధములైనటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో, పైగా ఆ విషయములు మన ఇంద్రియములతో సంబంధము కలిగి ఉండేటటువంటి ఏ విషయములైతే ఉన్నాయో ఆ విషయములను ద్వంద్వ శబ్దము చేత అక్కడ చెప్తున్నారు శ్లోకంలో. ద్వంద్వ శబ్దమునకు అలా అర్థం చేసుకోవాలి, పరస్పర విరుద్ధములైనటువంటి విషయాలు, పైగా అవి మనకి సుఖదుఖముల యొక్క అనుభవాన్ని తీసుకొస్తాయి, అందువలన వాటి ఎడల ఇచ్ఛాద్వేషములు పుడతాయి అని అర్థం. అది ద్వంద్వములు అంటే. చాలా చక్కగా దాన్ని పూర్తిగా ప్రతి పదమును విభజించి చక్కగా దాని అర్థాన్ని అలాగా ఆ 2 సమస్త పదములను పక్క పక్కన చదువుకుంటే దాని అర్థం అది.
యతత్ర యదా ఇచ్ఛాద్వేషౌ సుఖదుఃఖ తద్ధేతు సంప్రాప్య లబ్ధాత్మకౌ భవతః. అయితే ఈ ఇచ్ఛాద్వేషములు ఆ సంప్రాప్య, ఇచ్ఛాద్వేషములు అనే భావములు కలుగుతాయి ఎప్పుడు? ఆ సుఖదుఃఖ తద్ధేతు లబ్ధాత్మకౌ భవతః. అవి ఆ స్పర్శలు కలిగినప్పుడు, ఆ జ్ఞానము కలిగినప్పుడు ఇచ్ఛాద్వేషములు పుడతాయి. ఎప్పుడెప్పుడైతే అలా పుడుతుందో తదా తౌ సర్వభూతానాం ప్రజ్ఞాయాః స్వవశ ఆపాదనద్వారేణ పరమార్థ ఆత్మతత్వ విషయ జ్ఞాన ఉత్పత్తి ప్రతిబంధ కారణం మోహం జనయతః. సో ఎప్పుడెప్పుడైతే సుఖదుఖముల యొక్క ఆ ఇంద్రియము ఆ విషయముతో సంపర్కము, అప్పుడు సుఖదుఖము యొక్క అనుభవము, అప్పుడు వాటి ఎడల ఇచ్ఛ కానీ ద్వేష, అది సుఖమా దుఃఖమా అన్నదాన్ని బట్టి అలా కలిగినప్పుడు ఏమవుతుంది? తదా తౌ సర్వభూతానాం ప్రజ్ఞాయాః స్వవశ ఆపాదనద్వారేణ, అది ప్రజ్ఞను హరించకపోతుంది. ఆ ఇచ్ఛ ద్వేష కలిగే సుఖము ఎడల ఇచ్ఛ కానీ దుఃఖము ఎడల ద్వేషము కానీ కలిగినప్పుడు ఏమైంది? ప్రజ్ఞను హరించుకుపోయాయి. ప్రజ్ఞ యొక్క స్వవశ ఆపాదన ద్వారేణ, ఆ ప్రజ్ఞను తానే ఆ ఇచ్ఛాద్వేషముల యొక్క ఇచ్ఛాద్వేషములు ఆ ప్రజ్ఞను హరించుకుపోయాయి. అన్ని జీవులకు అలాగే జరుగుతుంది. ప్రజ్ఞ హరించుకుపోయి ఏమవుతుంది? పరమార్థ ఆత్మతత్వ విషయ జ్ఞాన ఉత్పత్తి ప్రతిబంధకం. అప్పుడు ఆ ప్రజ్ఞ హరించబడినటువంటి ప్రజ్ఞ వలన మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మతత్వము మన అనుభవానికి రాదు. పరమార్థ ఆత్మతత్వ విషయ జ్ఞాన ఉత్పత్తి ప్రతిబంధ కారణం. మన హృదయంలో ఉన్న పరమాత్మ యొక్క అనుభూతి కలగడానికి అది ప్రతిబంధకమై కూర్చుంటుంది. అదే మోహము. ఆ ద్వంద్వ మోహము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ని వాక్యాలు. చక్కగా చాలా టెక్నికల్గా ప్రతి వాక్యము లాజికల్గా ఒక లాజికల్ కన్స్ట్రక్ట్లో పెట్టి దానికి కారణము హేతువు చెప్పి దాన్ని పకడ్బందీగా డిఫైన్ చేసి పెట్టారు. సో అందువలన ద్వంద్వ మోహము చేత మోహింపబడి ఉండి ఆ ద్వంద్వములు మోహాన్ని కలుగచేస్తాయి. అయితే ఏమవుతుంది? నహి ఇచ్ఛాద్వేష వశీకృత చిత్తస్య యథా భూతార్థ విషయ జ్ఞానం ఉత్పద్యతే బహిః అపి. అయితే బయట ప్రపంచంలో ఉన్న విషయముల యొక్క జ్ఞానమే సరిగ్గా కలగదు. ఈ ద్వంద్వ మోహంలో ఉన్నప్పుడు, ద్వంద్వముల యొక్క మోహంలో ఉన్నప్పుడు బయట జగత్తులో ఉన్న విషయముల యొక్క జ్ఞానమే సరిగ్గా కలగదు. ఇచ్ఛాద్వేష వశీకృత చిత్తస్య, మన అంతఃకరణము అంటే మన మనస్సు బుద్ధి యొక్క ఒక డెసిషన్ మేకింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది ఆ బుద్ధి ఇచ్ఛాద్వేషముల చేత హరింపబడి ఉన్నది. ఇచ్ఛాద్వేష వశీకృత చిత్తస్య యథాభూతార్థ విషయ జ్ఞానం న ఉత్పత్యతే బహిః అపి. బయట విషయములు కూడా యథార్థముగా తెలియవు. ఇప్పుడు చూడండి, బయట ఉన్నది టెంపరేచర్, బయట ఉన్నది లైట్, పగలు రాత్రి అని మనం అనుకుంటున్నాం, కానీ ఉన్నది లైట్ మాత్రమే. ఇప్పుడు అవుటర్ స్పేస్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకున్నాం. అవుటర్ స్పేస్లో ఉన్నది సూర్యకాంతియే, లేదని మనం అనుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే గ్రహం ఉన్నదే అక్కడే సూర్యుని యొక్క కాంతి ఉందని, మిగిలిన చోట లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఉన్నది సూర్యకాంతి అంతటా వ్యాపించి ఉన్నది. అసలు సూర్యకాంతికి రంగు లేదు అన్నాడు. ఇదే అందుకనే అలా కనిపించదు. అంటే మన కంటికి కనిపించే ఫ్రీక్వెన్సీలో ఉండదు సూర్యకాంతి. ఎక్కడైనా ఒక రిఫ్లెక్టింగ్ మీడియం ఉంటే ఆ మీడియం యొక్క రిఫ్లెక్షన్ మన కంటి ఫ్రీక్వెన్సీకి కనిపిస్తుంది. అంతేనే కానీ అక్కడ సూర్యకాంతి లేదని చెప్పలేము. సూర్యకాంతి ఇలా బ్రైట్ గా మనకి సూర్యుడు కనిపిస్తున్నట్టు అది సూర్యకాంతి యొక్క రంగు అని కూడా చెప్పలేము. అది సూర్యకాంతి యొక్క రంగు కాదు. అది భూగోళం చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఎయిర్ పార్టికల్స్ మీద సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ కలర్ లో మనకి కనిపిస్తున్నది.
అంతేగాని అది ఒరిజినల్గా సూర్యకాంతి యొక్క కలర్ ఏం కాదు అది. అందుకనే మరి అంతరిక్షంలో ఆ, చీకటిగా నల్లగా అనిపిస్తుంది లేనట్టు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే రిఫ్లెక్టింగ్ ఓ శాటిలైట్ పెట్టామనుకోండి, శాటిలైట్ కనిపిస్తుంది మళ్ళీ ఆ చీకట్లో కూడా. కానీ శాటిలైట్ లేని చోట మాత్రం చీకటి ఉంటుంది. అది అది గమ్మత్తుగా లేదు. ఒక శాటిలైట్ పెడితే అది మాత్రం కనిపిస్తుంది. ఆ, ఓ స్పేస్ షిప్ ఉందనుకోండి, శాటిలైట్, అది కనిపిస్తుంది మళ్ళీ చీకట్లో. కానీ అది లేకపోతే చీకటిగా ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ ఉంది లైట్, అది మన కంటికి కనిపించదు. అది రిఫ్లెక్ట్ అయ్యే మీడియం ఉన్నప్పుడు మాత్రమే మన కంటికి ఉన్న ఇంద్రియానికి ఉన్న శక్తి యొక్క ఫ్రీక్వెన్సీలో పడుతుంది ఆ రిఫ్లెక్టింగ్ లైట్, అప్పుడు మనకు అది కనిపిస్తుంది అని. ఆ, అది అది సైంటిఫిక్ దృష్టి. సో మన ఇచ్ఛాద్వేషముల యొక్క మోహములో పడిపోయినటువంటి బుద్ధికి ఈ సైంటిఫిక్ దృష్టి అర్థం కాదు. ఏ విషయంలో అర్థం కాదు, బాహ్యంగా ఎదురుగుండా కనిపించే విషయమే సరిగ్గా తెలియదు. మరి అప్పుడు కిం కిము వక్తవ్యం తాభ్యాం ఆవిష్ట బుద్ధే సమ్మూఢస్య ప్రత్యేగాత్మని బహుప్రతిబంధే జ్ఞానం న ఉత్పద్యతే ఇది. అయితే స్థూలమైనటువంటి బాహ్యంగా ఎదుర్కొంటా కనిపించేటటువంటి విషయములే సరిగా అర్థం కావు బుద్ధి ద్వంద్వమోహంలో ఉన్నప్పుడు. ద్వంద్వముల యొక్క ఇచ్ఛాద్వేషములు బుద్ధిని అపహరించినప్పుడు ఎదుర్కొంటూ ఉన్న విషయములే సరిగ్గా అర్థం కావు కదా. మరి ఆ ప్రత్యేగాత్మని ప్రతిబంధనే ప్రత్యేగాత్మని, అటువంటి అప్పుడు ఎంతో సూక్ష్మమైనటువంటిది, తెలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రతిబంధకాలు అడ్డొచ్చేటటువంటిది ప్రత్యేగాత్మ జ్ఞానం. అంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ యొక్క జ్ఞానము సరిగ్గా తెలియదు. జ్ఞానం నా ఉత్పద్యతే ఇది కిము వక్తవ్యం. మళ్ళీ చెప్పాలా వేడేగా? ఇంకంతకన్నా ఏమైనా చెప్పాలా? శ్రీకృష్ణుడు అక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా, ద్వంద్వ మోహము చేత హరించుకుపోయినటువంటి జ్ఞానము వలన వాళ్ళ స్వరూపంలో ఉన్నటువంటి నేను వాళ్ళకి తెలిసి రావట్లేదు అని చెప్తున్నాడు. అసలు బయట ముందు ఆ విషయం వదిలేయండి, స్థూలంగా ఉన్న విషయంలో సరిగ్గా అర్థం కాదు ద్వంద్వ మోహంలో ఉన్నప్పుడు. మరి ఇంకా పరమాత్మ విషయం అర్థం కావట్లేదని మళ్ళీ చెప్పాలా? మళ్ళీ ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు కదా, అక్కడ అర్థమవుతూనే ఉన్నది కదా అంటున్నారు. అతః తేన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన ప్రతిబద్ధ జ్ఞానాని సర్వభూతాని సమ్మోహితాని. అందుకని దేర్ఫోర్ తేన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన, ఈ ఇచ్ఛాద్వేషముతో కూడుకున్నటువంటి ద్వంద్వమోహము చేత ప్రతిబద్ధ జ్ఞానాన్ని సర్వభూతాన్ని, ప్రతిబంధింపబడినటువంటి జ్ఞానము కలిగిన అన్ని భూతములు కూడా సమ్మోహితాన్ని, సమ్మోహము చెందిన వారై మాం ఆత్మభూతం న జానంతి, వారి స్వరూపమైనటువంటి నన్ను తెలుసుకోవటలేదు. అతః ఏవ ఆత్మభావేన మాం న భజతే. మళ్ళీ ముందు శ్లోకానికి కనెక్షన్. ఆ ముందు శ్లోకం, నన్ను భజించుటలేదు వీళ్ళెవరు అని చెప్తున్నాడు. వేరు వేరు దేవతల్ని భజిస్తున్నారే గాని నన్ను భజించుటలేదు వీళ్ళెవరు. ఎందుకు అంటే ఇది కారణం. అతః ఏవ ఆత్మభావేన మాం న భజంతే. ద్వంద్వమోహములో చిక్కుకుపోయి ఆ ద్వంద్వమోహము వారికి ఎటువంటి తప్పుడు జ్ఞానాన్ని కలిగిస్తుందో ఆ తప్పుడు జ్ఞానాన్ని అనుసరించి వేరు వేరు దేవతల్ని భజిస్తున్నారే గాని నన్ను భజించుట, ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి నన్నైతే వీరు భజించుటలేదు అని చెప్పుట ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. భాష్యం కూడా ఎంత చక్కగా, ప్రతి పదము ఎంత విలువైన పదములో భాష్యంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదువుదాం శ్లోకము. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అవతారిక. కే పునః అనేన ద్వంద్వమోహేన నిర్ముక్తాః సంతః త్వాం విదిత్వా
యథాశాస్త్రం ఆత్మభావేన భజంతే. అయితే ఈ ద్వంద్వమోహము చేత నిర్ముక్తాహ అనేన ద్వంద్వమోహేన నిర్ముక్తాహ సంతః. ఈ ద్వంద్వమోహము చేత ముక్తులైనటువంటి, అంటే ద్వంద్వమోహము లేనటువంటి వాళ్ళ సంతులు ఉన్నారా ఎవరైనా? కే, ఎవరు వాళ్ళు? అసలు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఎలా ఉండాలి వాళ్ళు? త్వాం విదిత్వా, నిన్ను తెలుసుకుని, నువ్వు చెప్పిన విధంగానే నిన్ను తెలుసుకుని. ఎటువంటి నిన్ను? ఆత్మభావేన, ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి నిన్ను తెలుసుకుని యథాశాస్త్రం నిన్ను భజిస్తారా? భజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కే పునః, ఎవరు వాళ్ళు? ఎటువంటి వాళ్ళు మరి ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి నిన్ను తెలుసుకుని నిన్ను భజిస్తున్నారు? ఎవరు వాళ్ళు అని మరి ఇంకో ప్రశ్న, ఆ ముందు శ్లోకంలో పుట్టినటువంటి ఒక ప్రశ్న ఉదయించవచ్చు. అయితే ఈ ద్వంద్వమోహములో చిక్కుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ద్వంద్వమోహములో చిక్కుకోకుండా ఉండి తమ హృదయంలో దాగి ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుని ఆత్మస్వరూపముగా ఉన్న పరమాత్మను భజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న పుట్టచ్చు. ఆ ప్రశ్న ఇత్యపేక్షితం అర్థం దర్శయితం ఉచ్యతే. అటువంటి ఒక కంక్లూషన్ కి వస్తాం. ఓకే, ఎవరో ఉండొచ్చు, అయితే వాళ్ళు ఎవరు వాళ్ళు అని ఆ ప్రశ్నకు సమాధానముగా ఈ శ్లోకం. ఏషాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. సో ఏషాం జనానాం పుణ్యకర్మణాం పాపం అంతగతం. ఆన్ ది అదర్ హ్యాండ్, తూ ముందు పెట్టుకుంటే ఆన్ ది అదర్ హ్యాండ్, ఏషాం జనానాం, ఏ జనులకైతే, పుణ్యకర్మణాం, పుణ్యకర్మలు చేసుకునే ఏ జన్మలకైతే, అంతగతం పాపం, అంతము చెందుతున్నటువంటి పాపము ఉన్నదో, తే అటువంటి వాళ్ళు, ద్వంద్వమోహ నిర్ముక్తాః, ఈ ద్వంద్వమోహం నుంచి బయటపడి దృఢవ్రతులై మాం భజంతే, నన్ను భజిస్తున్నారు అని శ్లోకం. మరి చాలా చాలా చక్కని శ్లోకము. పుణ్యము పాపము ఒక డెఫినేషన్ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పుణ్యము పాపము భగవద్గీత కర్మశాస్త్రం కాదు కదా. ఒక కర్మ చేసి కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేటటువంటి శాస్త్రం కాదు భగవద్గీత. ఇక్కడ మరి పుణ్యము పాపం అంటేనేమి? ఇక్కడ పుణ్యం అంటే అంతఃకరణ శుద్ధి. ఏదైతే అంతఃకరణ శుద్ధి కలుగు చేస్తుందో అదే పుణ్యం. అంటే ఎప్పటి నుంచో కొన్ని జన్మాంతరాలుగా మన మనస్సులో పాతుకుపోయినటువంటి సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు మన బుద్ధిని గట్టిగా పట్టుకుని ఉంటాయి. ఆ బుద్ధిని బంధించి ఉంటుంది. మన బుద్ధి ఆ సంస్కారాల చేత బంధింపబడి ఉంటుంది. ఆ బంధము సడలిందనుకోండి, అది పుణ్యం. ఏది చేస్తే పాత సంస్కారముల యొక్క బంధము సడలుతుందో అది పుణ్యము. భగవద్గీత డెఫినేషన్. ఏది చేస్తే ఆ సంస్కారాల యొక్క పట్టు ఇంకా బలపడుతుందో అది పాపం. అంతఃకరణము శుద్ధికి హెల్ప్ చేసేది, తోడ్పడేది పుణ్యం. అంతఃకరణమును యొక్క శుద్ధికి తోడ్పడనిది పాపం. అంతేనే గాని ఇది ధర్మశాస్త్ర పరంగా పుణ్యము పాపము యొక్క లెక్క కాదు ఇక్కడ. సో ఈ పుణ్య పాపములు, ఆ పాపములు ఏషాం అంతగతం పాపం అంటే అంతఃకరణం యొక్క శుద్ధి ఎవరికైతే పూర్తిగా కలుగుతుందో అట్టివారు తే ద్వంద్వ నిర్ముక్తాః. అప్పుడు వాళ్ళకి క్లారిటీ ఆఫ్ థింకింగ్ వస్తుంది. ద్వంద్వములనే కళ్ళజోడు పెట్టుకుని చూసినంత కాలము క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదు. మన దృష్టికోణము ద్వంద్వముల చేత కలుషితమై ఉన్నది. ఆ ద్వంద్వముల నుంచి బయటపడితే, ద్వంద్వములకు అతీతంగా ఆలోచించగలిగితే, అప్పుడు నాకు ఆ ఎగ్జాంపులే ఎంతో నచ్చుతుంది. అంతరిక్షము సూర్య భగవాన్ యొక్క కాంతి. సూర్యుడి యొక్క లైట్ తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్నది సూర్యుడు, బ్రైట్ గా ఉన్నది సూర్యుని యొక్క లైట్ అనే ఒక తప్పుడు అభిప్రాయం నుంచి బయటపడితే, అప్పుడు సూర్యుని యొక్క కాంతి అంతరిక్షం అంతా ఎలా వ్యాపించి ఉన్నదో క్లియర్ గా అర్థమవుతుంది. లేదనుకోండి,
సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ చేస్తాం. సూర్యుని యొక్క కాంతి అంతా వ్యాపించి ఉంది కానీ అంతరిక్షంలో చీకటిగా ఉన్నది అని. అది సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. అది అది ద్వంద్వమోహ నిర్ముక్త అంటే అది దృష్టాంతం. అది అలా క్లియర్ గా అర్థమైన వాళ్ళకి వాళ్ళ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళు పైగా ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ నిలబెట్టుకోవాలి. అందుకని దృఢవ్రత. ఏదో ఒకసారి అర్థమైపోతే సరిపోదు, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అది శ్రవణము వినేస్తే సరిపోదు, ఒకసారి మననము నిధిధ్యాసనం అవ్వాలి. అది ఆ బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోవాలి. ఆ వివేకం, ఆ విజ్ఞానం, అది విజ్ఞానమై అది మన స్వభావంగా మారిపోవాలి. అప్పటిదాకా దాన్ని వదలకూడదు. దృఢవ్రత. ఆ విషయంలో ఒక దృఢమైనటువంటి వ్రతమును, ఈ సుఖదుఖములు అనే ద్వంద్వములు సత్యములు కాదు. సత్యము ఉన్నదేదో ఉన్నది, చేయవలసింది ఏదో చేయాలి, కానీ దానికి సుఖము దుఃఖము అనే లేబుల్ పెట్టకూడదు అని ఒక దృఢ వ్రతం ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఒక డిటర్మినేషన్తో పనిచేయాలి. నేను సిచ్యువేషన్ ఎలా వచ్చినా కూడా ఆ సిచ్యువేషన్ మీద నేను సుఖము అని దుఃఖము అని కానీ లేబుల్ పెట్టను. రిజెక్ట్ చేయాలి లేబుల్ని. నువ్వు ఏం చేసినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా నేను దానికి దుఃఖము అనే లేబుల్ అయితే ఇవ్వను. నేను చేయవలసింది ఏదో నేను చేస్తాను అనే దృఢ వ్రతం ఉండాలి. ఆ దృఢ వ్రతులు మాం భజంతే. ఇప్పుడు మన ఆత్మస్వరూపము మనకి అర్థమయ్యే అవకాశము మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అది శ్లోకము. భాష్యము శనివారం నాడు చదువుదాం శ్లోకము. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.